హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి వచ్చిన వీరభద్రుణ్ణి మహాదేవుడు సర్వగణాధ్యక్షుణ్ణి చేశాడు. ఇప్పుడు కంటిన్యూ చేద్దామండి. సూతుడు మునులకిలా చెప్పసాగాడు. ఓ మహర్షులారా, బ్రహ్మగారు ఈ గాథను ఇంతవరకు చెప్పాక నారదుడు విని రుద్రుడు లేని యాగానికి దేవతలతో కూడి వెళ్ళి విష్ణువు పరాభవాన్ని పొందడానికి కారణమేమిటి అని ప్రశ్నించగా పితామహుడు చెప్పిన దానిని మీకు చెబుతున్నాను, వినండి. పూర్వం క్షవుడు అనే మహా తేజస్వి అయిన రాజు ఒకడుండేవాడు. చవనపుత్రుడైన దదీచి మహర్షి ఆయనకు మంచి మిత్రుడు. దీర్ఘకాల తపస్సు విషయంలో వారిద్దరికీ గొప్ప వివాదం పుట్టింది. ఆ వివాదం అప్పట్లో చాలా అల్లకల్లోలాన్ని రేపింది. దీర్ఘకాల తపస్సు విషయంలో బ్రాహ్మణుడే అందరికంటే శ్రేష్ఠుడు అని శివభక్తుడైన దదీచి పల్కగా అష్టదిక్పాలకుల శరీరాన్ని తాను ధరిస్తున్నాడు కనుకను వర్ణాశ్రమ ధర్మాలను రక్షిస్తున్నాడు కనుకను రాజే శ్రేష్ఠుడు అని క్షువుడు పలికాడు. ఇంకా ఇలా అన్నాడు, ఓ చవనపుత్ర, రాజధర్మాలను చెప్పిన శృతి రాజు సర్వదేవతా స్వరూపుడు అని అంటోంది. అట్టి దేవతను నేనే. రాజు బ్రాహ్మణుని కంటే శ్రేష్ఠుడు కనుక నువ్వు నన్ను పూజించాలి. వేదశాస్త్ర విరుద్ధమైన క్షువుని అభిప్రాయాన్ని విన్న భృగువంశజుడైన దదీచికి కోపం వచ్చి ఎడమ ముష్టితో అతని శిరస్సుపై కొట్టాడు. దుర్బుద్ధి అయిన క్షువుడు క్రుద్ధుడై దదీచిని కత్తితో చీల్చి ఇప్పుడెవరు శ్రేష్ఠుడు అని గర్జించాడు. మహర్షి నేల మీద పడి భృగువంశ మండనాయమానుడైన శుక్రాచార్యుని స్మరించాడు. వెంటనే శుక్రుడు వచ్చి మృత సంజీవిని విద్యచే చీల్చివేయబడిన దదీచి దేహాన్ని సంధించి శివభక్తులలో శ్రేష్ఠుడు, మృత్యుంజయోపాసనను లోకంలో ప్రవర్తింపచేసినవాడు, అసురగురువు, నీతిశాస్త్ర విశారదుడు అయిన శుక్ర భగవానుడు దదీచికి అత్యంత రహస్యము, పవిత్రము, మహామహిమోపేతము అయిన మహామృత్యుంజయ మంత్రాన్ని ఇలా ఉపదేశించాడు. ఇక్కడ శ్లోకాన్ని స్క్రీన్పై ఇస్తున్నానండి, తాత్పర్యం మాత్రం చదువుతాను. వత్స దదీచి, శివప్రభుని పూజించి వేదోత్తము సర్వశాస్త్రము అయిన మహామృత్యుంజయ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. త్ర్యంబకం యజామహే. ముల్లోకములకు తండ్రి, రక్షకుడు, అగ్నిచంద్ర సూర్యమండలములను సృష్టించినవాడు, సత్వరజస్తమో గుణములపై సంపూర్ణ ఆధిపత్యము గలవాడు, వాతపిత్త క్లేశములనే 3 శరీర తత్వాలను పాలించువాడు, అహవనీయ, గార్హపత్య, దక్షిణాగ్ని అను 3 అగ్నులను పాలించువాడు, పృథివీ, జలము, అగ్ని అను 3 బాహువుల వంటి 3 మూర్తభూతములతో సర్వము వ్యాపించి ఉన్నవాడు, స్వర్గాది లోకస్వరూపుడు, సుఖదుఃఖ మహాత్మకమగు జగత్తునందు సర్వత్ర వ్యాపించి ఉన్నవాడు, త్రిమూర్తి స్వరూపుడు అగు శివుని పూజించెదము. సుగంధిం. మహాదేవుడు సర్వభూతములలో, సర్వప్రాణులలో, సత్వరజస్తమో గుణములలో, సర్వకర్మలలో సుగంధము వలె వ్యాపించి ఉన్నాడు. ఇంకో శ్లోకం అండి, దానికి తాత్పర్యం. ఆ దేవదేవుడు పుష్పములలో గంధము వలె ఇంద్రియములలో, ఇతర దేవతలలో, శివగణములలో వ్యాపించి ఉన్నాడు. పుష్టివర్ధనం. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, వ్రతనిష్ట, మహత్తు మొదలు పరమాణుగత విశేషము వరకు వివిధ కార్యరూపములలో ఉన్న ప్రకృతి యొక్క పుష్టి అంటే బలం పురుషుడగు శివుని నుండి లభించింది. మహర్షి విష్ణువులకు, బ్రహ్మణకు, ఇంద్రునకు, దేవతలకు, మునీశ్వరులకు పుష్టిని ఇచ్చుట చేతనే శివుడు పుష్టివర్ధనుడగుచున్నాడు. ఓ ప్రజాపతి, అమృత స్వరూపుడైన ఆ రుద్రదేవుని వేద విహిత కర్మానుష్ఠానము చేగాని, తపస్సు చేగాని, వేదాధ్యయనము చేగాని, యోగము చేగాని, ధ్యానము చేగాని ఆరాధించాలి. ఇక్కడ ఇంకో శ్లోకం అండి, దాని తాత్పర్యం చదువుతున్నాను. సత్యము చేగాని లేదా ఇతర ఆరాధనా పద్ధతి చే కాని శివప్రభువు దోసకాయను తీగ నుండి తీసిన వలె భక్తుని మిక్కిలి భయంకరమగు మృత్యుపాశము అనుబంధము నుండి విముక్తిని కలిగిస్తాడు. ఆ మృత సంజీవిని మంత్రము సర్వశ్రేష్టమైనది. నువ్వు ప్రీతితో శివుని ఆరాధిస్తూ, శివుని స్మరిస్తూ వినయంతో దీన్ని జపించు. జపం పూర్తయ్యాక హోమము చెయ్యి. రాత్రింబవళ్ళు నీకు త్రాగినప్పుడు ఆ నీటిని ఆ మంత్రంతో అభిమంత్రించి తాగు. దీనిని శివసన్నిధిలో ధ్యానం చేసిన వానికి ఎప్పుడూ మృత్యుభయం ఉండదు. న్యాసాధికం పూర్తి చేసి భక్తవత్సలుడు, మంగళకరుడు అయిన శివుని యథావిధిగా పూజించి ఆ మంత్రాన్ని జపించి దుఃఖం నుండి విముక్తి పొందు. ఈ మంత్రానికి ధ్యాన శ్లోకం చెబుతున్నాను, విను. ఇట్లు ధ్యానించి మంత్రాన్ని జపించిన జ్ఞాని శంభుని అనుగ్రహించే శీఘ్రంగా మంత్రసిద్ధిని పొందుతాడు. ధ్యాన శ్లోకం యొక్క తాత్పర్యం అండి. పద్మముల వంటి 2 చేతుల యందున్న 2 కుంభములతో నీటిని పైకి గ్రహించి శిరస్సుపై అభిషేకించుకొనుచున్నట్టియు, 2 చేతులతో తన ఒడిపై 2 కుంభములను ధరించి ఉన్నట్టియు,
ఒక చేతితో అక్షరమాల మరొక చేతితో మృగమును కలిగి ఉన్నట్టియు పద్మమునందు ఆసీనుడై ఉన్నట్టియు శిరస్సుపైనున్న చంద్రుని నుండి జాలువారిన అమృతములతో తడిసిన దేహము కలిగినట్టియు పార్వతీదేవితో కూడి ఉన్నట్టియు, అంటే పార్వతీదేవి వేరుగా ఉండదు, ఆయనలోనే ఉంటుంది. 3 కళ్ళు గల మృత్యుంజయుని ధ్యానించెదను. మునులారా, ఈ విధంగా మృత సంజీవిని విద్యను ఉపదేశించి శుక్రుడు తన స్థానానికి చేరుకున్నాడు. దదీచి మహాముని శివవైభవాన్ని స్మరిస్తూ తపస్సు కొరకు వనానికి వెళ్ళాడు. వెళ్ళి మహామృత్యుంజయ మంత్రాన్ని యథావిధిగా జపిస్తూ చిరకాలం తపస్సు చేసి మహేశ్వర సాక్షాత్కారాన్ని పొంది ఆయన నుండి 3 వరాలను పొందాడు. అవి ఏమనగా వజ్ర సదృశమైన ఎముకలు, అవధ్యత్వం, దైన్యం లేని జీవనం. వరత్రయాన్ని పొంది ఆనందుడై ఉన్న దదీచి క్షువమహారాజు ఉన్న చోటుకి వచ్చి క్షువమహారాజు శిరస్సుపై తన అరికాలితో తన్నాడు. విష్ణు గౌరవ గర్వితుడైన క్షువుడు మహారోషంతో దదీచిని కృపాణంతో నరికాడు. శివవర ప్రభావంచే దదీచికి ఎట్టి హాని కలగలేదు. అవధ్యుడుగా అధీనుడుగా నిలిచియున్న దదీచిని చూసి బ్రహ్మపుత్రుడైన క్షువుడు విస్మితుడై వెంటనే వనానికి వెళ్ళి హరిని గూర్చి ధ్యానం చేశాడు. అతని భక్తికి ఏకాగ్రతకు సంతసించి ప్రత్యక్షమైన విష్ణువుతో తను పొందిన అవమానాన్ని గూర్చి విన్నవించుకున్నాడు క్షువుడు. క్షువుని మనోగతాన్ని ఎరిగిన విష్ణువు అతనితో, వత్స, దదీచి చెప్పింది సత్యమే. అతడు భృగువంశ మండనుడు, మహాసంపన్నుడు, విశేషించి శివారాధనా తత్పరుడు. అతనికి దుఃఖాన్ని కలిగిస్తే నిన్ను నన్ను కూడా శపించగలడు. మనిద్దరం కలిసి ప్రయత్నించినా అతనిని జయించలేం. అయినా నువ్వు నా భక్తుడవు గనుక అతనిపై విజయాన్ని సాధించడానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నం నెరవేరదు. పైగా ఆయన శాపానికి గురై దక్షయజ్ఞంలో శివుని వలన వినాశాన్ని పొంది తిరిగి పునరుత్థానం పొందాను అని చెప్పి మాయావి అయిన హరి క్షువుని మనోరథాన్ని నెరవేర్చే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు. ఆ కార్యసాధన కోసం విష్ణువు ఏం చేస్తాడన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.